బైసన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. దీపావళికి వచ్చినటువంటి డ్యూడు, కే ర్యాంపు, తర్వాత ఇంకొక సినిమా మనకు హిందీ నుంచి వచ్చినటువంటి థామా, డబ్బింగ్ కూడా ఉంది తెలుగు వర్షను. మళ్ళీ ఆడుతున్న కాంతారా తెలుసు కదా, ఆల్రెడీ వెళ్ళిపోయిన మిత్రమండలి గురించి అవసరం లేదు. కానీ విద్రోహి వారం రిలీజ్ అయిన సినిమాలు, విద్రోహి, ధర్మవరము, తర్వాత ఇట్లాంటి సినిమాలు వచ్చినటువంటి నేపథ్యంలో మనకి హిందీలో ఏక్ దివానీకి దివానియత్ అనే సినిమా కొంచెం సక్సెస్ఫుల్గా ఆడుతున్న తరుణంలో విక్రమ్ కుమారుడు హీరోగా వచ్చిన సినిమా బైసన్. ఇది యాక్చువల్లీ బైసన్ మొత్తం పేరు కాదు, బైసన్ కాలా మాడేన్ అనేది, కాలమాడాన్ అనేది మొత్తం పేరు. అయితే బైసన్ అనే మనకు పబ్లిసిటీలో మనకు తెలుగులో వేశారు. కాలమాడాన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క కులదైవంకు సంబంధించినటువంటి, అంటే బైసన్ అంటే మనకు ఒక దున్నపోతు యొక్క ఇది అనమాట. ఆ దున్నపోతు వాళ్ళకు కులదైవం. సో అది కథ అనమాట. సో ఇది ఒక అబ్బాయి జీవిత గాథ, తమిళనాడులో జరిగినటువంటి వాస్తవ కథకు కల్పిత కథను కలిపి తీసామని చెప్పి ప్రకటించారు మేకర్సు. మనకి హీరోగా ధ్రువ్ విక్రమ్, ఆల్రెడీ ఇతను ప్రూవ్ చేసుకున్న నటుడే విక్రమ్ కుమారుడు. సో ఇతను అనుపమ పరమేశ్వర్ ఆల్రెడీ టాప్ హీరోయిన్. తర్వాత పశుపతి ఆల్రెడీ సూపర్ యాక్టరు. ఇతను నేను ఏషియన్ సినిమాస్లో ఉప్పల్లో కలవడం జరిగింది వ్యక్తిగతంగా, ఫిలిం ఫెస్టివల్ అప్పుడు వచ్చారు ఈయన. ఆ తర్వాత మనకు రాజేషా విజయన్, మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ అదే అక్కగా హీరో అక్కగా చేసింది. అమీర్ సుల్తాన్ ఒక వన్ ఆఫ్ ద ప్లేయర్గా చేశాడు. ఆ తర్వాత అనురాగ్ అరోరా, ఇతను యాక్ట్ చేశాడు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి మారి సెల్వరాజ్, ఏ ఫిలిం బై మారి సెల్వరాజ్ అని లాస్ట్లో పడుతుంది. సమీర్ నాయరు, తర్వాత దీపక్ సేగలు, తర్వాత పా రంజిత్లు, ఇంకా మళ్ళీ అదితి ఆనంద్ నిర్మాతలు కాగా, నివాస్ ప్రసన్న మ్యూజిక్, తర్వాత ఎజిల్ అరసు సినిమాటోగ్రఫీ, శక్తి తిరు ఎడిటింగు, తర్వాత కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకు ఉపకరించాయి. ఇక సినిమా కథగా వస్తే ఈ మధ్య తెలుగులో అర్జున్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది. అది కూడా క్రికెట్ నేపథ్యంలో, క్రికెట్ రాజకీయాలను చూపిస్తూ, అంటే క్రికెట్ కాదు మనకు కబడ్డీ నేపథ్యంలో కబడ్డీ రాజకీయాలను చూపించారు. ఇక్కడ మనకు జనరల్ ఎక్కువ క్రికెట్ మీద పడుతుంటాయి. బాగా మిల్కా బాగ్ రన్నర్ మిల్కా సింగ్ మీద తీస్తే, మనకు అర్జున్ చక్రవర్తి గురించి తీశారు. బైసన్లో ఏం చేశారంటే కబడ్డీ మీద తీశారు. కానీ కబడ్డీ కూత మర్చిపోయారు. సినిమా మొత్తంలో ఎక్కడా కూతలేదు. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి సినిమా చూడండి. కబడ్డీ 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 దగ్గర ఇంకో దగ్గర అల్లల్లల్లల్ల ఇంకేదైనా పదాలు అనాలి. అది జడ్జ్ అని నోట్లో అంటే ఒక పదం ఆడితే ఆ పదం ఆగిపోతే అవుట్ అయినట్టు. కానీ ఆ ప్రధానమైన ఆత్మని మర్చిపోయారు. హీరో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. సరే, దీనికి తీసుకున్న నేపథ్యాలు ఏంటంటే, ఒక విలన్ లాలు, ఇంకో విలన్ ఇంకొక అతను ఊర్లో, ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఒక పార్టీ రాజకీయాల మధ్య ఒకరు అంటే ఒకరు చంపుకునేటువంటి పగలు ఉంటాయి. అందులో ఒక అతను లాల్ కాకుండా ఇంకొక అతను ఊర్లో ఇతను ఉంటాడు, ఎవరు హీరో. సో ఇతన్ని అక్కడ ఒక పెద్ద వీళ్ళ నాన్నకి, అంటే పశుపతికి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. ఈయన ఒక అక్క. ఈ అక్కకు ఫ్రెండ్ అనుపమ పరమేశ్వరన్. చిన్నప్పటి నుంచి వాడు తన వయసులో చిన్నవాడైనా ఈయన మీద ఇష్టం ఉంటుంది. వీళ్ళిద్దరు ప్రేమ కూడా ఒకరి మీద ఒకరు దొర్లుకోవడం చూపించారు తప్ప ఎక్కడ పాటలు పద్యాలు ఏమీ లేవు. ఒక దగ్గర లిప్పు మామూలుగా లాంటిది ఒక చిన్న ముద్దు సీన్ పెట్టారు అంతే. అయితే అక్క మాత్రం గట్టిగా హత్తుకునే సన్నివేశం ఒకటి ఉంది. అది కొంచెం అడల్ట్గా ఉంది, మరీ అది హత్తుకున్నట్టుగా ఉంది. అలా పెట్టేయకుండా ఉండాల్సింది. హీరోయిన్తో అలా లేకుండా ఈమె చాలా హృదయాన్ని హత్తుకొని మళ్ళీ స్తనాలు తగిలినట్టుగా చూపించారు. అలా చూపించకుండా ఉండాల్సింది. అది ఒక్క షాట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇక సినిమా నిడివి వచ్చేసి పెద్ద నిడివి సినిమా. ఇది 2 గంటల 48 నిమిషాలు నిడివి వచ్చినటువంటి సినిమా. UA 16+ సినిమా. 17 అక్టోబర్ 2025 ఈ సినిమా విడుదలైంది తెలుగు, తమిళ్లో. సో ఈ బైసన్ కాలమాడన్ సినిమా ఎలా ఉంది అంటే, ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఫస్ట్ విందాం. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. సో ఇందులో ఈ కళాకారుడిగా ఎలా ఎదిగాడు అనేటువంటి పరిణామ క్రమం మనకు అర్జున్ చక్రవర్తి తెలుగులో చూపించిన విధంగానే ఇందులో కూడా కబడ్డీ గేమ్ది. తెలుగులో ఆల్రెడీ వెంకీ డైరెక్టర్గా, తెలంగాణకు సంబంధించినటువంటి డైరెక్టరు వెంకీ అనే అతను ఆల్రెడీ ఒక హిట్ కొట్టి ఉన్నాడు. జగపత్ బాబు, కళ్యాణ్లతోటి ఎప్పుడో 10-15 ఏళ్ళ కింద ఈ సినిమా వచ్చింది. ఆ సినిమా
సో ఆ సినిమా వచ్చిన తర్వాత నిజానికి చెప్పాలంటే ఆ సినిమా అది చాలా సక్సెస్ఫుల్ సినిమా. మరి దాని నేపథ్యంలో ఈ సినిమా తీసుకుంటే ఇందులో ఎమోషన్స్ బాగా పండించాడు. మా బడిపంతులు ఫస్టు క్లాస్‌లో తరగతిలో వేరే వాళ్ళ టిఫిన్‌లు దొంగిలించి తింటున్నటువంటి బైసన్‌ని కొడదాను, బైసన్ అంటే ఒక బిరుదులాగా అనుకోండి. కొట్టడానికొస్తే ఆ తర్వాత చూసి అతను రన్నింగ్ చేస్తాడు పనిష్మెంట్ లాగా. తల్లిని తీసుకురా అంటే తల్లితో పాము కాటుతో చనిపోయిందని చూపిస్తారు మనకు. పశుపతి ఇంట్లో ఉంటాడు. ఆ తర్వాత ఎంతో కష్టంగా వాళ్ళ కుటుంబం నడుస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో అతను క్రికెట్ కబడ్డీ ప్లేయర్ కావాలని అనుకుంటుంటాడు. కబడ్డీ ప్లేయర్ కావాలన్న దానికి ఇతను హెల్ప్ చేస్తాడు. అయితే వాళ్ళ దగ్గర వీళ్ళొక మేకపోతు ఉంటుంది. తండ్రితో మేకపోతుతో వెళ్తుంటే ఒక అనుకోకుండా చిన్న వివాదం, ఆ మేకపోతు ఉచ్చబోస్తే నా మీద ఉచ్చబోస్తుందా అని చెప్పేసి దాన్ని కొడితే వాళ్ళ నాన్న అడ్డుకుంటే వాళ్ళ నాన్నని కొడతారు. ఆ కొడితే ఇతను వాళ్ళని కొడతాడు. సో ఈ చిన్న మేకపోతుకు కూడా ఓర్చుకోలేనటువంటి జనాలల్లో మనము బతుకుతున్నాము. ఇట్లాంటి పరిస్థితులలో మనం ఉన్నాము. సో దీంట్లో మనకేంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఈ వద్దు, ఇంకా నీకు కబడ్డీ వద్దు, ఏమొద్దు, కొట్లాట్లు వద్దు అన్న టైప్లో చెప్తాడు. ధ్రువ్ విక్రము, అనుపమ పరమేశ్వరను, తర్వాత రాజేషా విజయను, ఆ తర్వాత పశుపతి, అమీర్లు ఏ పాత్రకు ఆ పాత్రకు బ్రహ్మాండంగా యాక్ట్ చేయగా మ్యారీ సెల్వరాజు అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ సినిమాకి ఇందాకే చెప్పుకున్నట్టుగా సమీర్ నాయరు, దీపక్ సేగల్, పారంజిత్ తెలుసు కదా, ప్రముఖ దర్శకుడు అదితి ఆనంద్ ఇలాంటి దర్శకులు కాగా నివాస్ కే ప్రసన్న 3 తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా అజ్జీల్ అరస్తుంది, అదిరిపోయింది. శక్తి తీరు ఎడిటింగ్ కూడా అద్భుతంగా వచ్చింది. దీపావళి కానుక వచ్చినటువంటి ఈ సినిమా మనకి తెలుగులో అక్టోబర్ 24న విడుదలైంది. అక్టోబర్ 17 వచ్చి దాని ఒరిజినల్ రిలీజ్ డేటు, 24 వచ్చి మనకు రిలీజ్ అయిన డేటు. సో ఇది ఇందాక నేను చెప్పింది 17 అని చెప్పాను. అది 17 ఎక్కడ తమిళ్లో రిలీజ్ అయింది. సో 1990 నేపథ్య కాలంలో మనకు టీవీలో తమిళ్లో స్క్రోల్ చూపిస్తుంటారు మనకి. తెలుగులో శాంతి స్వరూప్ బొమ్మనైనా పెట్టాల్సింది. సో మనకు తెలుగులో డబ్బింగ్ ఇస్తుంటాం. మనకు తెలుస్తుంది క్లియర్గా. కిట్టయ్య ఆయన పాత్ర పేరు. వంతన కిట్టయ్య అనేటువంటి కబడ్డీ ప్లేయర్ పేరు. ఎందుకంటే దానికి పేరుకు వరతు కిట్టయ్య అని అంటే అందరు గుర్తుపడతారు అతన్ని. సో అట్లా ఫేమస్ అయినటువంటి ఇతనికి వేలన్ స్వామి అనే తండ్రి ఉంటాడు. అతను గతంలో క్రికెట్ ఆడాలనుకుంటాడు, కానీ అది ఈ కబడ్డీ ఆడాలనుకుంటాడు. నాకు మాటికి క్రికెట్ అని వస్తుంది. ఆ కబడ్డీ ఆడాలనుకుంటుంటే ఆ కబడ్డీలో ఉన్నప్పుడు పెద్ద ప్లేయర్కి రాజకీయాల్లో చంపేస్తారు అతనితో. అప్పటి నుంచి అతను భయపడి ఉంటాడు. కొడుకు కావాలనుకుంటే కొడుకును ప్లేయర్గా చేస్తే ఆ ఊరు నుంచి అతను నేషనల్ లెవెల్గా ఎట్లా ఎదిగాడు అనేది మనకి ఇది యాక్చువల్లీ ఫస్ట్ జపాన్కి వీళ్ళు వెళ్ళిన తర్వాత జపాన్ పర్యటనలో హిరోషిమా దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రకారంగా అక్కడ నుంచి చేసి లాస్ట్కి అతనికి